వెల్కమ్ టు పల్లవి టీవీ. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నిఖిల్ భారత్ స్కూల్లో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు, దాదాపు 5 మంది విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. హనుమాన్ దీక్ష తీసుకున్న సందర్భంగా కాషాయ వస్త్రాలు ధరించారు. అయితే ఈ కాషాయ వస్త్రాలు ధరించి స్కూల్కు రావడంపై ఏదైతే నిఖిల్ భారత్ స్కూల్ యాజమాన్యం ఉందో ఆ విద్యార్థులను స్కూల్ లోపలికి రానివ్వకుండా బయటికి గింటేసింది. దాదాపు 21 రోజుల పాటు మీరు స్కూల్కు రావాల్సిన అవసరం లేదు, ఇది నిబంధనలకు విరుద్ధం, మీరు ఏదైతే దీక్ష వస్త్రాలతో స్కూల్కు రావడం నిబంధనలకు విరుద్ధం అనే పేరుతోనే దీక్ష అయిపోయే 21 రోజుల వరకు మీరు స్కూల్కు రావద్దంటూ వాళ్ళను బయటికి గెంటేసింది. దీంతో ఆ విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కావచ్చు, వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆ స్కూల్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దీక్ష తీసుకున్న విద్యార్థులను, గతంలో అయ్యప్ప మాల వేసినటువంటి విద్యార్థులను కూడా చాలా స్కూళ్ళు అయ్యప్ప మాల దీక్షతో స్కూలుకు రావద్దంటూ వాళ్ళను నిబంధనల పేరుతో బయటికి గెంటేసిన పరిస్థితి. ఇప్పుడు హనుమాన్ దీక్ష వేసుకున్న విద్యార్థులు కూడా జగిత్యాల జిల్లాలోనే కొండగట్టు హనుమాన్ దేవాలయం ఉంటుంది. హనుమాన్ భక్తులు చాలామంది ఈ సమయంలో దీక్ష తీసుకుంటారు. హనుమాన్ దీక్ష తీసుకొని 21 రోజులు, 45 రోజులు, 11 రోజులు ఇట్లా దీక్ష పాటిస్తూ ఉంటారు. సో విద్యార్థులు దీక్ష వస్త్రాలతో స్కూల్కు రావడాన్ని ఆ స్కూల్ యాజమాన్యం, నిఖిల్ భారత్ అనే స్కూల్ యాజమాన్యం వాళ్ళని లోపలికి అనుమతించలేదు. మొత్తానికి ఈ ఇష్యూ మీద అయితే అక్కడ చర్చ జరుగుతూ ఉంది, ఆందోళన నడుస్తూ ఉంది, ధర్నా నడుస్తూ ఉంది. అక్కడికి పోలీసులు చేరుకొని యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను స్కూల్లోకి, ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మార్చి 16 నుంచి ఇవాటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ నడిచేదే దాదాపు 6 గంటలు, 5 గంటల పాటు. ఈ 5 గంటలు కూడా మీరు స్కూల్కు రానివ్వకుండా ఉంటే ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులకు వాళ్ళు ఎట్లా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, ఎట్లా ప్రిపేర్ కాగలుగుతారు అనేది విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదం దిగారు. మొత్తానికైతే ఈ గొడవ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ భారత్. మాల వేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకొని రాలి లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాకులి అత్తే మాల తీసుకొని రాలి అని అన్నాడు. నాడు అర్ధమండల దీక్ష ఇవ్వడం జరిగింది. పిల్లలకు భక్తి మార్గంలో నడిపించాలని చెప్పి మేము అనుకుంటే, ఈ పిల్లలు స్కూల్లోకి వచ్చినప్పుడు నిఖిల్ భారత్ స్కూల్ మా పిల్లలు దాదాపు 7-8 మంది ఉన్నారు. ఇందులో ఒక లెక్చరర్ ఉన్నాడు. లెక్చరర్తో సహా ఈ పిల్లలతో సహా ఈ స్కూల్ యాజమాన్యం మాలలు తీసేసి స్కూల్కి రండి, మాలలు ఉంటే స్కూల్కి రాకూడదు, 21 డేస్ బలవంతంగా లీవ్ లెటర్ రాపించుకోవడం. పేరెంట్స్ సమక్షంలో లీవ్ లెటర్ అంటే పేరెంట్స్ సైన్ లేదు, మీరు లీవ్ ఎలా అప్రూవ్ చేస్తారు? మీరు స్కూల్ ఏం నేర్పుతున్నారు? భావితరాలకు మీరు స్కూల్లో ఏం నేర్పుతున్నారు?
మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే మీరు చూసుకోవాలి కదా, పిల్లల మీద ఎందుకు రుద్దుతుర్రు? పిల్లలు ఏమన్నారు? నా పేరు పవన్ కుమార్, మాది బెట్టెల్లి. మా స్కూల్ నిఖిల్ భారత్. మాల వేసుకొని స్కూల్కి వస్తే అది మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, ఫీజులు పట్టుకొని బయటకి ఎత్తుతా అంటారు.